సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 57వ సర్గము. అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెలిపిన విషయములను వివరించుట. అప్పుడు ఆ మహారాజు కౌసల్య మొదలగు రాణులు అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమున మునుగుట. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి గంగానది ఆవలి తీరమునకు చేరి అచ్చటి నుండి ప్రయాణమైన తరువాత వారు కనిపించుచున్నంత వరకును గుహుడు సుమంత్రుడును చూస్తూనే ఉన్నారు. శ్రీరాముని గుణగణములను గూర్చి వారు చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత గుహుడు సుమంత్రునితో కూడి గంగానది ఈవలి తీరము నుండి స్వగృహానికి చేరాడు. సీతారామ లక్ష్మణులు గంగను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట, ఆ మహాముని వారికి ఆతిథ్యమిచ్చుట, తరువాత వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుట మొదలగు విషయములనన్నింటినీ గుహుడు తన గూఢచారుల ద్వారా తెలుసుకొనెను. ఈ విషయములను పూర్తిగా గుహుని వలన ఎరిగి సుమంత్రుడు ఆయన నుండి సెలవు తీసుకుని అశ్వములను రథమునకు పూంచి మిక్కిలి దుఃఖముతో అయోధ్య నగరమునకు బయలుదేరాడు. అతడు సువాసనలు వెదజల్లుచున్న వనములను, నదులను, సరస్సులను చూస్తూ గ్రామములను, నగరములను దాటుతూ వేగంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సుమంత్రుడు శృంగిబేరపురం నుండి బయలుదేరిన 3వ రోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయి ఉన్న ఆ నగరాన్ని చూశాడు. మిగుల దుఃఖితుడై ఉన్న అతడు జనుల కదలికలు లేక మోగబోయి ఉన్న ఆ నగరాన్ని చూసి అంతులేని శోకమునకు లోనై ఇలాగ ఆలోచించసాగాడు. అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకును గజాస్వములతో, ప్రజలతో, మహారాజులతో ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకాగ్నిచే దగ్ధమైపోయిందా ఏమి? సుమంత్రుడు ఈ విధంగా బాధపడుతూ గుర్రములను వడివడిగా నడిపిస్తూ నగరద్వారమును చేరాడు. జనుల కంటపడినచో సీతారాములెక్కడా అంటూ వారు ఏమడుగుతారో ఏమో అని, వారికి తాను ఏం చెప్పాలో ఏమో అని ఆతృతతో అతడు త్వరగా నగరంలోకి ప్రవేశించాడు. నగరం లోపలికి వడివడిగా వస్తున్న సుమంత్రుణ్ణి చూసి ప్రజలు వందల వేల కొలదిగా రాముడెక్కడా, సీతమ్మ ఎక్కడా, లక్ష్మణెక్కడా అంటూ అతని వెంట పరుగులు తీశారు. నేను సీతారామలక్ష్మణుల వెంట గంగా తీరము వరకు వెళ్ళాను. అచ్చట ధర్మాత్ముడైన ప్రభువు సుమంత్ర, నీవింక తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని అంటూ పదే నన్ను ఒత్తిడి చేయటం వలన నేను అక్కడి నుండి మరలి ఇక్కడికి చేరాను అని సుమంత్రుడు వారికి తెలియజేశాడు. సీతారామలక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళారు అని తెలుసుకుని జనులు కన్నీరు కారుస్తూ అయ్యో ఛీ అని నిట్టూరుస్తూ రామ అంటూ బిగ్గరగా ఆక్రందనలు చేశారు. మరలా శ్రీరాముని దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము ఇక్కడ బ్రతికి ఉండి చచ్చిన వారితో సమానులమే అని జనులు గుంపులుగా చేరి అనుకుంటున్న మాటలను సుమంత్రుడు విన్నాడు. దాన కార్యములయందును, యజ్ఞకర్మలయందును, వివాహ మహోత్సవములయందును, సామాజిక మహాసదస్సులలోనూ ఇంతవరకును శ్రీరాముని తప్పక చూస్తూ ఉండేవారము. కానీ దానాది కార్యక్రమంలో ఎప్పుడైనను మనము ఆయనని ఇంక మీదట చూడలేమేమో. వేటి వలన ప్రజలకు క్షేమలాభములు కలుగును, వారికి ఎట్లు ప్రీతి చేకూరును, వారికి సుఖములను గూర్చి మార్గమేమి? ఆ రామప్రభువు ప్రజలను కన్నబిడ్డల వలె ఆదుకుంటూ ఉండేవాడు. ఆయనను ఇంకా చూడజాలమేమో అని ప్రజలు అనుకుంటున్న మాటలను సుమంత్రుడు విన్నాడు. నగర వీధులకు ఇరువైపులా గల భవనములలోని కిటికీల దగ్గర చేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితులై విలపిస్తూ ఉన్నారు. సుమంత్రుడు రథముపై ఆ వీధులలో సాగిపోతున్నప్పుడు వారి విలాపములను విన్నాడు. సుమంత్రుడు రాజమార్గమున సాగిపోతూ దుఃఖితులై ఉన్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖాన్ని చాటు చేసుకుని నేరుగా దశరథ మహారాజు భవనానికి చేరాడు. అతడు వెంటనే రథం నుండి దిగి రాజభవనంలో ప్రవేశించాడు. రాజదర్శనమునకై తహతహలాడు ప్రముఖులతో నిండి ఉన్న 7 కక్షలను అతడు అధిగమించాడు. సంపన్నుల భవనములలోనూ పెద్ద మేడలలోనూ రాజప్రాసాదములలోనూ గల స్త్రీలందరూ రాముని దర్శనము లేనందున
దుఃఖముతో కృషించి ఉన్నవారై ఒంటరిగా వచ్చిన సుమంత్రుణ్ణి చూసి హాహాకారాలు చేశారు. నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతతధారగా అశ్రువులు ప్రవహిస్తూ ఉన్నాయి. వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తం చేయజాలక దుఃఖభారంతో ఒకరి ముఖాన్ని మరి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఆయా ప్రాసాదములలో రామవిరహ శోకముతో మిక్కిలి పరితపించి ఉన్న దశరథుని సతులు అంతఃపుర స్త్రీలు అందరూ మందస్వరంతో మాట్లాడుకొనుటను ఆ సుమంత్రుడు విన్నాడు. శ్రీరామునితో గూడి వెళ్ళిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చెను. అతి దీనముగా విలపించుచున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరమియ్యగలడు? తాను అనుమతింపకపోయినను కన్న కొడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖమునకు లోనైన కౌసల్యాదేవి అసువులను వీడలేక కొన ఊపిరితో జీవించుచున్నది. నిజముగా ఇట్టి స్థితి ఎవరికైనాను దుష్కరమని అనుకుంటున్నాము అని దశరథుని భార్యలు అంతఃపుర స్త్రీలు అందరూ అనుకొను యథార్థవచనములను వింటూ సుమంత్రుడు శోకముతో ప్రజ్వలించుచున్నట్లున్న ఆ రాజగృహమున త్వరగా ప్రవేశించాడు. అంతటా సుమంత్రుడు 8వ కక్షలో ప్రవేశించి మహారాజును చూశాడు. ఆ ప్రభువు దుఃఖితుడై పుత్రశోకంచే కృషించి ఉన్నవాడై దీనుడై ఉన్నాడు. ఆ మందిరం అంతైను కళతప్పి ఉంది. తరువాత అతడొచ్చట ఆసీనుడై ఉన్న మహారాజునకు ప్రణమిల్లాడు. శ్రీరామచంద్రుడు చెప్పిన మాటలను యథాతథంగా ప్రభువునకు వినిపించాడు. తరువాత మహారాజు సుమంత్రుని ద్వారా రాముని మాటలను మౌనంగా వినిన తరువాత ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యింది. అతడు రామవిరహముతో దురపిల్లుచు స్పృహను కోల్పోయి నేలపై పడిపోయాడు. మహారాజు అట్లు మూర్చిల్లుటచే అంతఃపురంలోని వారందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. అతడు నేలపై పడిపోవుటచే వారు చేతులు చాచి బిగ్గరగా శోకించారు. అంతటా కౌసల్యాదేవి సుమిత్రతో కూడి నేలపై పడి ఉన్న తమ పతిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇలా చెప్తోంది: ఓ మహాత్మా, రాజ్యాధికారమును విడిచి వనములకు వెళ్ళుట ఒక దుష్కర కార్యము. అట్టి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు. ఆయన నుండి సందేశమును కొని వచ్చిన ఈ సుమంత్రునితో ఎలా మాట్లాడరు? ఓ మహారాజా, ధర్మాత్ముడైన పుత్రుని శ్రీరాముని వనవాసమునకు పంపుట అధర్మము. అట్టి అన్యాయమునకు ఒడిగట్టి అట్టి అకృత్యము చేసి ఇప్పుడు సిగ్గుపడిన లాభమేమిటి? లేవండి, మీకు సత్యపాలన పుణ్యము మాత్రము తప్పక దక్కుతుంది. ఇప్పుడు మీరు శోకించుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. ఓ పతిదేవా, బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంత్రుని అడగట్లేదు కాబోలు. కానీ ప్రస్తుతము ఆ కైకేయి ఇక్కడ లేదు కనుక మీరు నిర్భయంగా మాట్లాడవచ్చు. ఆ కౌసల్యాదేవి మహారాజుతో అట్లు పలికిన తరువాత శోకవిహ్వల అయ్యింది. అందువలన ఆమె గొంతు పెగలక కన్నీరు కారుస్తూ భూమిపై పడిపోయింది. ఈ విధంగా విలపిస్తూ నేలపై పడి ఉన్న కౌసల్యను మూర్ఛితుడయున్న మహారాజును చూసి అక్కడ చేరి ఉన్న రాణులందరూ వారి చుట్టూ మూగి బిగ్గరగా ఏడ్చారు. అంతఃపురం నుండి చెలరేగిన ఆ ఆర్తనాదములను వినినతోనే నగరం నందలి వృద్ధులు, యువతి యువకులు, స్త్రీలు మొదలగు వారందరూ బోరునే అడవసాగారు. ఇన్నెందుకు? అంతటా ఆ నగరం అంతయును ఇంకనూ శోకసాగరమున మునిగింది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 57వ సర్గము సంపూర్ణం. శుభం.